హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మజేదార్ కహానియా. ఈ రోజు కథ గోలు బోలు. ఒకసారి రెండు కాకులు గోలు మరియు బోలు ఒక అడవిలో నివసిస్తున్నాయి. గోలు కొంచెం హుషారుగా ఉండేది. బోలు చాలా నిజాయితీగా సూటిగా ఉండేది. రెండు కాకులు తమలో ఎవరు మంచివారు అని వాక్ వివాదానికి దిగాయి. నీకన్నా బలంగా ఉన్నాను కాబట్టి నేను ఉన్నతమైన దాన్ని. గోలు చెప్పింది. కాదు, నేను నీకన్నా పెద్దదాన్ని కాబట్టి నేను ఉత్తమమైన దాన్ని అని అంటూ మనిద్దరిలో నింపిన బస్తాను ఎక్కువ ఎత్తుకు ఎగురుతూ తీసుకెళ్లిన వారు ఉత్తమమని వారు తమలో తాము అనుకుని ఒక పోటీని కొనసాగించారు. గోలు హుషారుగా వ్యవహరించింది. అది తన సంచిని పత్తితో నింపింది. అదే విధంగా బోలు తన సంచిని ఉప్పుతో నింపింది. రెండు కాకులు తమ సొంత బస్తాలతో ఎగరడం మొదలుపెట్టాయి. గోలు సంచిలో పత్తి ఉన్నందున తన ఎత్తులో ఎగురుతోంది. బోలు ఉప్పుతో నిండిన తన సంచితో క్రిందన ఎగురుతోంది. కానీ అది ఇంకా పైకి ఎగరడానికి ప్రయత్నిస్తోంది. అప్పుడు భారీగా వర్షం పడటం మొదలైంది. వర్షం కారణంగా పత్తి బరువుగా మారింది మరియు ఉప్పు కరుగుతూ తక్కువ బరువు అవుతోంది. ఇప్పుడు బోలు గోలు కన్నా పైన ఎగురుతోంది. గోలు పత్తి బస్తా బరువెక్కడం మూలాన కిందికి దిగిపోయింది. కాసేపటికి వాటికి పోటీలో బోలు విజయం సాధించింది. కథలోని నీతి: అందుకే మనం నిజాయితీగా తెలివితో ఆలోచించి పని చేయాలి. కథ విన్నారు కదండి. మీకు కనుక నా కథ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు షేర్ చేయటం వల్ల మరింత మందికి ఈ కథ చేరుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఫాలో మై ఫేస్బుక్ పేజ్ ఫర్ తెలుగు స్టోరీస్. Follow my YouTube channel for Hindi stories. Link given in the description.